అందరికీ నమస్కారం. మీరు ఈ వీడియో చూస్తున్న సమయం యాదృచ్ఛికం కాదు. మీ మనసులో ఎక్కడో ఒక భారముంది. అదే మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చింది. ఇది ఆ శివయ్య సంకేతం. ఈరోజు మనం సాధారణ రాశిఫలాలు కాదు, సింహరాశివారి జీవితంలో జరుగుతున్న లోతైన మార్పుల గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఏప్రిల్ 8, 9, 10, 11 ఈ 4 రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ శక్తివంతమైన మార్పులకు ఆరంభం. మీరు చాలా భరించారు. మీ మాటలకు విలువ లేకపోవడం, మీ మంచితనాన్ని బలహీనతగా చూడటం, కష్టానికి ఫలితం ఆలస్యం కావడం, లోపల బాధ ఉన్నా బయట నవ్వుతూ ఉండాల్సిన పరిస్థితి ఇవన్నీ మీకు కొత్తవి కావు. మీరు ఒక్కసారైనా ఆలోచించి ఉంటారు, నేను సరైన దారిలో ఉన్నానా? మార్పు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఆ సమాధానం వచ్చే సమయం. గత కొంతకాలంగా మీరు అనుభవించిన పరిస్థితులు సాధారణం కాదు. మీరు చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులే మీ మీద పడినట్టు అనిపించింది. నమ్మినవాళ్లే దూరమయ్యారు. నిజాయితీగా ఉన్న అపార్థం ఎదురైంది. ఇవన్నీ మీలో గాయాలుగా మిగిలాయి. అయినా మీరు ధైర్యంగా నిలబడ్డారు. అదే సింహరాశి స్వభావం. అష్టమశని ప్రభావం వల్ల మీరు లోపల మార్పును అనుభవిస్తున్నారు. ఇది బయటకి కనిపించదు, కానీ లోపల శుద్ధి జరుగుతోంది. శని ప్రశ్నలకు సమాధానమివ్వడు, అనుభవాల ద్వారా బలమిస్తాడు. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఒక కారణంతో వచ్చారు. కొంతమంది బాధపెట్టారు, కొంతమంది మోసం చేశారు, కానీ వారందరూ మీలోని నిజమైన బలాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు మార్పు ప్రారంభమవుతోంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో చిన్న మార్పులు మొదలవుతాయి. కొన్ని బంధాలు దూరమవుతాయి, కొత్త అవకాశాలు దగ్గరవుతాయి. మీ ఆత్మవిశ్వాసం మళ్లీ మేల్కొంటుంది. మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మీమీద నమ్మకం పెట్టుకోవడం. ఇటీవల మీకు ఒంటరిగా ఉండాలనిపించడం, మనుషుల మీద ఆసక్తి తగ్గిపోవడం ఇది బలహీనత కాదు, ఇది ఆత్మశుద్ధి దశ. మీరు అనవసరమైన బంధాలను వదిలేశారు. ఇప్పుడు మిగిలింది అసలైన మీరు. గురు ప్రభావంతో మీకు లోపల ఒక రక్షణ ఉంది. బయట సమస్యలున్నా సరైన సమయంలో సహాయం మీకు అందుతుంది. పాత పరిచయాలు మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీకు ధైర్యమిస్తాయి. ఇప్పుడు మీరు మౌనంగా ఉండే వ్యక్తి కాదు. అవసరమైతే మాట్లాడతారు, నిలబడతారు. ఇది అహంకారం కాదు, ఆత్మగౌరవం. బుధుడు మీ మాటల మీద నియంత్రణ ఇస్తున్నాడు. అందుకే ఇప్పుడు మీరు ఆలోచించి మాట్లాడుతున్నారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ దశ ఒక పరీక్షలా అనిపించినా ఇది పడగొట్టే పరీక్ష కాదు, నిలబెట్టే పరీక్ష. పని విషయంలో ఒత్తిడి ఉన్నా మీపై నమ్మకం పెరుగుతుంది. చిన్న గుర్తింపే అయినా మీకు పెద్ద బలమిస్తుంది. ఆరోగ్యంగా చూస్తే శరీరం కన్నా మనసు అలసిపోతుంది. కాబట్టి విశ్రాంతి, నిద్ర, ఆహారం మీద శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు పని విషయంలో ఒక కీలక దశ నడుస్తోంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగినట్టు అనిపించవచ్చు. మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపు తక్కువగా అనిపించవచ్చు. కాని ఇది మీ సామర్థ్యాన్ని పరీక్షించే సమయం. ఏప్రిల్ చివరిలో మీ ముందు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఒత్తిడి పెరిగే దారి, మరొకటి అదే ఒత్తిడిలోంచి గుర్తింపు వచ్చే దారి. మీరు ఎలా స్పందిస్తారో దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. చివరిగా ఒక మాట, మీరు ఒంటరిగా లేరు. ఈ దశ మీను కూల్చడానికి కాదు, మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి. మీమీద నమ్మకం పెట్టుకోండి. మార్పు ప్రారంభమైంది. మీ స్పందన ఎలా ఉంటుందో దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. కోపంతో మాట్లాడితే నష్టం మీకే. నిశ్శబ్దంగా క్రమశిక్షణతో పనిచేస్తే అదే మీకు రక్షణగా మారుతుంది. పై అధికారులు మీను గమనిస్తున్నారు, మాటల్లో కాదు, పనిలో. వ్యాపారం చేస్తున్నవారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలిస్తుంది. ఒకవైపు లాభం కనిపించినట్టే అనిపించి మరోవైపు అనవసర ఖర్చులు వెంటాడవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 8, 9 రోజుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కొత్త పెట్టుబడులు, ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం. మీకు లాభమిస్తానని చెప్పే మాటల వెనుక మోసం దాగి ఉండే అవకాశముంది. అయినా లాభస్థానంలో ఉన్న గురుడు పూర్తిగా మీకు వ్యతిరేకంగా లేడు. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు తిరిగి సహాయం రూపంలో వస్తాయి. ఒక స్నేహితుడి రూపంలో, ఒక పరిచయస్థుడి మాటలో, లేదా ఒక చిన్న అవకాశంగా. ఇది పెద్ద మొత్తంలో డబ్బు కాకపోయినా మీరు నిలబడేందుకు సరిపడే బలమిస్తుంది. ఈ సమయంలో మీరు నేర్చుకునే ముఖ్యమైన పాఠం ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత దాచుకున్నామన్నదే ముఖ్యం. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇది మాటల పరీక్ష. మీరు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రత్యర్థులు మీ మాటలను వక్రీకరించే అవకాశముంది. కాబట్టి ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ దశ కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఒప్పందాలు ఆలస్యమవుతాయి. ఆశించిన డీల్ ఆగిపోవచ్చు. కాని ఇది తాత్కాలికం మాత్రమే. ఏప్రిల్ 9 తర్వాత ఆగిపోయిన పనులు మళ్లీ కదిలే సూచనలు కనిపిస్తాయి. కార్మిక వర్గానికి చెందినవారికి ఈ కాలం శారీరకంగా కష్టమైనా మానసికంగా బలమిస్తుంది. మీ కష్టాన్ని ఎవరో గుర్తిస్తున్నారనే భావన కలుగుతుంది. చిన్న సహాయం, ఒక మంచి మాట, ఒక భరోసా ఇవి మీకు పెద్ద ఊరట ఇస్తాయి. చేతి వృత్తులు చేసేవారికి ఇది నైపుణ్యాన్ని పరీక్షించే సమయం. పనిలో నాణ్యత తగ్గకుండా చూసుకోవాలి. కస్టమర్లతో సహనం చాలా ముఖ్యం. ఒక మంచి మాట మీ పనిని చాలా దూరం తీసుకెళ్తుంది. చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ కాలం ఓర్పు నేర్పుతుంది. లాభం ఆలస్యమైనా పెద్ద నష్టముండదు. ఇది కూడా ఒక రక్షణే. మీరు స్థిరంగా కొనసాగితే కొత్త సంవత్సరంలో పరిస్థితులు మెరుగుపడతాయి. సింహరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చిన్నవారిగా చేయవు. అవి మిమ్మల్ని లోపల నుంచి మరింత బలంగా తయారుచేస్తున్నాయి. శని నెమ్మదిగా పనిచేస్తాడు, కాని పనిచేసిన తర్వాత జీవితంలో నిలకడను ఇస్తాడు. ఇది కష్టమనిపించినా దీని వెనక ఒక పెద్ద రక్షణ ఉంది. కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తే బయటకు అన్నీ సాధారణంగా కనిపించినా లోపల మీరు చాలా బాధ్యతలు మోస్తున్నారు. మీ బాధను మీరు బయటపెట్టడం లేదు, కాని మీ నిశ్శబ్దమే మీ మనసులోని భారాన్ని తెలియజేస్తోంది. కుటుంబంలో మీ మీద ఎక్కువ బాధ్యతలు పడ్డాయి. ఎవరో ఒకరి ఆరోగ్యం లేదా భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు మాత్రమే బలంగా ఉండాలి అన్న భావనతో ముందుకు సాగుతున్నారు. కాని గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా ఈ బాధ్యతను మోసాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు సహాయం కూడా వస్తుంది, మార్పు కూడా వస్తుంది, శాంతి కూడా మీ జీవితంలో స్థిరపడుతుంది. మీరు కుటుంబానికి ఒక బలమైన ఆధారంగా నిలుస్తున్నారు. కాని ఆ ఆధారం ఎంత భారంగా ఉందో అది మీకు తప్ప మరెవరికీ పూర్తిగా అర్థం కావడం లేదు. మీరు మౌనంగా మోస్తున్న బాధ్యతలు, మీరు లోపల దాచుకున్న ఆందోళనలు ఇవన్నీ మీ మనసును అలసిపోయేలా చేస్తున్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. ముఖ్యంగా ఏప్రిల్ చివరి రోజుల్లో మీరు చెప్పే మాటలు కాస్త గట్టిగా వినిపిస్తే ఎదుటివారికి బాధ కలగవచ్చు. మీ ఉద్దేశ్యం మంచిదే అయినా మాటల తీరు తప్పుగా అర్థమయ్యే పరిస్థితులు రావచ్చు. అందుకే మీరు ఒక అడుగు వెనక్కి వేసి మాట్లాడితే అది ఓటమి కాదు, అది కుటుంబాన్ని కాపాడే తెలివైన నిర్ణయం. గుర్తుంచుకోండి, మీరు తగ్గితే ఓడిపోయినట్టు కాదు, మీరు మరింత పెరిగినట్టు. వివాహిత సింహరాశివారికి ఈ కాలం ఒక భావోద్వేగ పరీక్షలా అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదనే భావన కలగవచ్చు. మీరు చేస్తున్న త్యాగాలు గుర్తించబడటం లేదని అనిపించవచ్చు. కాని ఇది శాశ్వత దూరం కాదు, ఇది తాత్కాలిక అలసట మాత్రమే. మీరు మీ మనసులోని మాటను కోపం లేకుండా, నింద లేకుండా వ్యక్తపరచగలిగితే ఈ బంధం మళ్లీ బలపడుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 9న పరస్పరంగా మాట్లాడుకునే ఒక మంచి అవకాశం వస్తుంది. ఆ రోజును వదులుకోకండి. అవివాహిత సింహరాశివారికి ఈ సమయంలో సంబంధాల విషయంలో కొంత అయోమయం ఉంటుంది. ఎవరో ఒకరు మీ జీవితంలోకి రావచ్చు, కాని వారిని పూర్తిగా నమ్మాలా లేదా అనే సందేహం కలుగుతుంది. ఇది సహజం. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాలమే మీకు స్పష్టత ఇస్తుంది. ఈ సమయంలో తొందరపాటు వివాహ నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ దశ చాలా సున్నితమైనది. అనుమానాలు, అపార్థాలు తలెత్తే అవకాశముంది. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడం లేదనే భావన కలగవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఈ దశ బంధాన్ని విడదీయడానికి కాదు, నిజాన్ని బయటపెట్టడానికి వచ్చింది. నిజమైన ప్రేమ ఉంటే ఈ పరీక్ష తర్వాత బంధం మరింత గట్టిగా మారుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఈ సమయంలో శరీరం కన్నా మనసును ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి. నిద్రలేమి, ఆందోళన, గుండెల్లో భారంగా అనిపించడం, తలనొప్పులు వంటి సమస్యలు రావచ్చు. ఇవి ఎక్కువగా మానసిక ఒత్తిడితో సంబంధం కలిగినవే. మీ బాధను మీరు లోపలే దాచుకుంటున్నారు, అదే శరీరంగా బయటకు వ్యక్తమవుతోంది. రోజులో కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండడం, శ్వాసమీద దృష్టి పెట్టడం ఇవి మీకు మంచి ఉపశమనమిస్తాయి. ఈ సమయంలో పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ గుర్తుకు రావచ్చు. గతంలో పూర్తిగా తగ్గలేదు అనుకున్న సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు. కాని ఇది భయపడాల్సిన విషయం కాదు, ఇది శరీరమిచ్చే హెచ్చరిక మాత్రమే. సమయానికి శ్రద్ధ పెడితే పెద్ద సమస్యలు కావు. ఇప్పుడు పూర్వజన్మ కర్మ ప్రభావం గురించి ఒక ముఖ్యమైన విషయం. ఈ కాలంలో మీ జీవితంలోకి వచ్చే కొంతమంది వ్యక్తులు సాధారణ పరిచయాలు కాదు,
వారు మీ గతజన్మతో సంబంధం కలిగిన వారిగా అనిపిస్తారు. మొదట వారు చాలా దగ్గరగా వస్తారు, మీ బాధను అర్థం చేసుకున్నట్టు మాట్లాడతారు, మీకు అండగా ఉంటామని నమ్మిస్తారు. కాని కాలక్రమేణా వారి అసలు స్వభావం బయటపడుతుంది. వారివల్ల మీకు మానసికంగా, కొన్నిసార్లు ఆర్థికంగా కూడా ఇబ్బందులు రావచ్చు. మీరు నమ్మి చెప్పిన మాటలు మీకే వ్యతిరేకంగా ఉపయోగపడిన సందర్భాలు ఉండవచ్చు. ఇది మీ అమాయకత్వం కాదు, ఇది మీ ఆత్మశుద్ధి ప్రక్రియలో భాగం. ఈ అనుభవాల వల్ల మీరు ఇప్పుడు ఎవరిమీద ఎంత నమ్మకం పెట్టాలో నేర్చుకుంటున్నారు. ఈ సమయంలో రహస్య శత్రువుల పాత్ర కూడా కనిపిస్తుంది. వారు బహిరంగంగా ఎదురురారు, కాని మీ వెనుక మాటలు మార్చి చెప్పడం, మీ పేరు చెడగొట్టే ప్రయత్నాలు చేయడం వీరి విధానం. ఇది మీరు ఊహించని వ్యక్తుల ద్వారా కూడా జరగవచ్చు. కాని భయపడాల్సిన అవసరం లేదు. కాలమే వారి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. మీరు చెయ్యాల్సిందల్లా ప్రతిస్పందన తగ్గించడం. ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ నిశ్శబ్దమే మీకు పెద్ద రక్షణ. శని మీకు నేర్పేది ఇదే. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా ఒక విజయం. మీరు మీ పనిమీద దృష్టి పెడుతున్న కొద్దీ శత్రువుల ప్రభావం తగ్గిపోతుంది. ఇప్పుడున్న ఈ కుటుంబ ఒత్తిడి, సంబంధాల గందరగోళం, ఆరోగ్య హెచ్చరికలు ఇవన్నీ కలిపి ఒక మార్పు దశను సూచిస్తున్నాయి. ఇది మిమ్మల్ని కూల్చడానికి కాదు, లోపల్నుంచి శుద్ధి చేయడానికి వచ్చిన సమయం. ఈ దశను మీరు దాటితే మీ జీవితంలో భావోద్వేగ స్థిరత్వం ప్రారంభమవుతుంది. ఇంతకాలం కఠినంగా పరీక్షించిన శని తర్వాత ఇప్పుడు గురువు తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తున్నాడు. గురువు పెద్దగా శబ్దం చేయడు, కాని అతని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు, మీరు ఎవరికీ తెలియకుండా చేసిన సహాయాలు, మీరు మౌనంగా భరించిన అవమానాలు ఇవన్నీ ఇప్పుడు మీకు రక్షణగా మారుతున్నాయి. మెల్లగా మీరు ఒక విషయం అనుభవిస్తారు. నేను ఒంటరిగా లేను, దైవం నా పక్షాన ఉంది. గురువు ప్రభావంతో మీ జీవితంలో క్రొత్త మార్గాలు తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. మొదట అవి చిన్న అవకాశాల్లా కనిపిస్తాయి, కాని అదే అవకాశాలు భవిష్యత్తులో పెద్ద మార్గాలుగా మారుతాయి. కాబట్టి చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇంతకాలం మీ మాటకు విలువ ఇవ్వనివారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడగడం ప్రారంభిస్తారు. ఇది ఒక్కసారిగా జరగదు, కాని మీరు గమనించేలోపే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఆర్థికంగా కూడా ఈ దశలో ఊహించని సహాయం కనిపిస్తుంది. పాత బాకీలు తిరిగి రావడం, ఆగిపోయిన చెల్లింపులు పూర్తవడం, ఎవరో ఒకరి సహాయం అందడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఖర్చులు ఉన్నా ఈసారి మీరు భయపడరు, ఎందుకంటే నేను నిలబడగలను అనే నమ్మకం మీలో బలపడింది. ఇదే గురువు ఇచ్చే అసలైన వరం, మానసిక భద్రత. ఇప్పుడు మీలో ఒక క్రొత్త ధైర్యం మేల్కొంటోంది. ఇంతకాలం ఇతరుల ఆమోదం కోసం ఎదురుచూసిన మీరు ఇప్పుడు మీ ఆత్మ సంతృప్తి కోసం పనిచేయడం ప్రారంభిస్తారు. మీకు ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. అదే నిజమైన స్వేచ్ఛ. మీ మాటల్లో స్పష్టత, మీ నిర్ణయాల్లో దృఢత్వం కనిపిస్తుంది. ఇంతకాలం మౌనంగా ఉన్న మీ స్వరం ఇప్పుడు వినబడుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. ఏప్రిల్ 8, 9, 10, 11 ఈ 4 రోజులు బయట పెద్ద మార్పులు కనిపించకపోయినా మీలో మాత్రం గొప్ప నిర్ణయాలు పుడతాయి. ఇక ఇలా ఉండకూడదు, నా జీవితాన్ని మార్చుకోవాలి అనే స్పష్టత మీలో మొదలవుతుంది. ఇది అసహనం కాదు, ఇది అవగాహన. ఈ సమయంలో గతం మళ్లీ గుర్తుకు వస్తుంది. ఎవరు మిమ్మల్ని ఎలా బాధపెట్టారు, ఎక్కడ నమ్మకం విరిగింది అన్నీ మనసులో తిరుగుతాయి. ఇది బాధ కలిగించినా ఇది అవసరమైన దశ. ఎందుకంటే వదిలిపెట్టకుండా ముందుకు వెళ్లలేం. ఇప్పుడు మీ ఆత్మ మీకు చెప్తోంది, పాత భారాన్ని వదిలేయి, క్రొత్త జీవితం ప్రారంభించు. ఈ 4 రోజుల్లో సింహరాశివారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా నిజానికి మీరు మీ జీవితంలో తొలిసారి మీతోనే నిజాయితీగా ఉంటున్నారు. ఇప్పటివరకు ఇతరులను మెప్పించడానికి, వారి అంగీకారం కోసం జీవించిన దశ ముగుస్తోంది. ఇప్పుడు మీరు మీ ఆత్మస్వరాన్ని వినడం ప్రారంభిస్తున్నారు. ఇదే అసలైన మార్పు. ఆరోగ్యపరంగా ఈ రోజులు ఒక హెచ్చరికలా పనిచేస్తాయి. పెద్ద వ్యాధులు కాకపోయినా శరీరం అలసటగా స్పందిస్తుంది. నడుము, వెన్ను, గుండె ప్రాంతంలో బరువుగా అనిపించడం, నిద్రలో అంతరాయం, చిరాకు పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి శారీరక సమస్యలు కాకుండా మానసిక ఒత్తిడి ప్రభావాలు. మీకు మీరు విశ్రాంతి ఇవ్వాలి. పని ఎప్పుడూ ఆగదు, కాని మీరు ఆగిపోతే మాత్రం ప్రతిదీ ఆగిపోతుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోండి. కుటుంబంలో ఈ రోజుల్లో మీ పాత్ర ఎంతో కీలకం. మీరు మాట్లాడితే వాతావరణం మారుతుంది, మీరు మౌనంగా ఉన్నా ప్రభావం ఉంటుంది. కాబట్టి మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. పాత విషయాలను మళ్లీ తెరవద్దు, పాత గాయాలను గుర్తుచేయవద్దు.
ఈ రోజుల్లో మీరు చూపించే ఓర్పే రాబోయే నెలల శాంతికి పునాది అవుతుంది. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు ఒక అంతర్గత నిర్ణయాల దశ. నేను ఇక్కడే కొనసాగాలా లేక మార్పువైపు అడుగువేయాలా అనే ప్రశ్న మీలో తిరుగుతుంది. వెంటనే సమాధానం దొరకకపోయినా భయపడవద్దు. ఈ ప్రశ్న రావడమే మార్పు ప్రారంభమైందనే సంకేతం. త్వరలో ఒక చిన్న సంఘటన, ఒక మాట లేదా ఒక సూచన రూపంలో మీకొక దిశ కనిపిస్తుంది. వ్యాపారస్తులకు ఈ రోజులు ఆలోచనల కాలం. ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరి నుండి దూరంగా ఉండాలి అన్న స్పష్టత వస్తుంది. గతంలో చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి. కాని మీరు మిమ్మల్ని మీరు నిందించుకోరు. ఎందుకంటే ఆ తప్పులే మీకు పరిణతి ఇచ్చాయి. ఆర్థికంగా పెద్ద లాభాలు కనిపించకపోయినా నాకు అవసరమైనంత మాత్రం ఉంటుంది అనే భరోసా మీలో పెరుగుతుంది. ఇదే పెద్ద మార్పు. డబ్బుకన్నా ముందు మనసుకు భద్రత అవసరం. ఈ కాలంలో శని మీకు చివరి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఎవరికోసం ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి అనే గీత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మీదట మీరు అందరి భారాన్ని మోసే వ్యక్తిగా ఉండరు. అవసరమైన చోట సహాయం చేస్తారు, కాని మిమ్మల్ని మీరు త్యాగం చెయ్యరు. ఇది స్వార్థం కాదు, ఇది స్వరక్షణ. శని పరిహారం గురించి ఒక చిన్న సూచన. పెద్ద పూజలు, ఖర్చులు అవసరం లేదు. మీరు నిజాయితీగా జీవించడం, ఇతరులపై అనవసరంగా కోపం చూపించకపోవడం, మీ బాధను ఇతరులపై వెయ్యకపోవడం ఇవే శనికి ఇష్టమైన మార్గాలు. ప్రతి శనివారం కొంతసేపు నిశ్శబ్దంగా ఉండండి. ఒక దీపం వెలిగించి మీ మనసులోని భారాన్ని దైవానికి అప్పగించండి. అంతే చాలు. ఈ దశ పూర్తయ్యాక మీలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మీరు ఇకపై చిన్న విషయాలకు భావోద్వేగంగా స్పందించరు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు అన్నదానిపై అంతగా బాధపడరు. ఎందుకంటే మీరు మీ విలువను మీరు తెలుసుకున్నారు. మీరు ఎదుర్కొన్న అవమానాలు, మోసాలు, కుట్రలు ఇవి మిమ్మల్ని విరగ్గొట్టలేదు, బలపరిచాయి. ఇప్పుడు మీరు ఆ బలాన్ని గుర్తిస్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన సత్యం. పడిపోయిన రాజులు ఎప్పుడూ మరింత బలంగా లేస్తారు. మీ లోపల ఉన్న ఆ తేజస్సు ఎక్కడికీ పోలేదు. అది కేవలం కొంతకాలం దాగి ఉంది. ఇప్పుడది మళ్లీ వెలుగులోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ కాలం శిక్ష కాదు, కిరీటం పెట్టే ముందు జరిగిన పరీక్ష. ఏప్రిల్ 9-10 రోజుల్లో మీలో వేగం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవాలనే తపన పెరుగుతుంది. ఇక ఆలస్యం చెయ్యకూడదు అనే భావన మీలో బలపడుతుంది. కుటుంబంలో కూడా మీరు ప్రతిదీ ఒంటరిగా మోసుకోవాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. ఇతరులకు అవకాశమివ్వాలి, మీపై మీకే దయ చూపించాలి అనే ఆలోచన మొదలవుతుంది. ఆర్థికంగా ఈ రోజులు ఆలోచనల మార్పు తీసుకువస్తాయి. డబ్బు ఎలా వచ్చిందో కాదు, ఎలా నిల్వ చెయ్యాలో నేర్చుకునే దశ ఇది. ఆరోగ్యపరంగా అలసకను తక్కువగా అంచనా వేయకండి. శరీరం నెమ్మదిగా ఉన్నా మనసు వేగంగా పరిగెడుతుంది. ఈ వ్యత్యాసం వల్ల చిరాకు, నిద్రలోపం వస్తాయి. కాబట్టి కాస్త ఆగి శ్వాసపై దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులకు ఈ రోజుల్లో ఒత్తిడి ఉన్నా మీ పని వృధా కాదు. ఎవరో గమనిస్తున్నారు. త్వరలోనే ఒక గుర్తింపు, ఒక మంచి మాట మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగువెయ్యాలి. చిన్న లాభాలే భవిష్యత్తులో పెద్ద మార్గాలకు దారితీస్తాయి. ప్రేమ, కుటుంబ, విద్య, వ్యాపారం ఏ రంగమైనా ఒక విషయం స్పష్టం. ఈ రోజులు పరీక్షలు కాదు, సిద్ధత. ఏప్రిల్ 11న మీ మనసు కాస్త స్థిరపడుతుంది. గత రోజుల కలకలం తగ్గి ఒక శాంతి అనుభూతి కలుగుతుంది. కుటుంబంలో చిన్న ఆనందాలు, ఆత్మీయ క్షణాలు మీ హృదయాన్ని నింపుతాయి. చివరిగా మీరు ఇప్పుడు మార్పు అంచున నిలబడ్డారు. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే రేపటి పెద్ద విజయాలకు పునాది. మీమీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రయాణం సరైన దారిలోనే ఉంది.